రాంగ్ రూట్లో వస్తున్న తమ వాహనాన్ని ఫోటో తీశాడనే ఆగ్రహంతో నిన్న రంగారెడ్డి జిల్లా కీసరలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ పైన దాడి చేసినటువంటి యువతిని అరెస్టు చేశారు. ఆమెకు 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్టుగా మనకు సమాచారం అందుతోంది. రైట్, పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు మనకు అందిస్తారు. వాసు, అసలు ఏం జరిగింది నిన్న, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? నిన్న హైదరాబాద్ నగర శివారు కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నాగారం గ్రామానికి వెళ్ళినటువంటి చౌరస్తాలో అది ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకటేష్, కీసర పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి కానిస్టేబుల్ విధి నిర్వహణలో భాగంగా రాంగ్ రూట్ లో వెళ్తున్నటువంటి ఒక యువకుడు కలిసి వెళ్తున్నటువంటి వాహనాన్ని ఆపడం జరిగింది. అయితే తమ వాహనాన్ని ఆపుతామంటూ యువతి తన ఇష్టానుసారంగా బూతులు తిడుతూ కూడా వెంకటేష్ అనే కానిస్టేబుల్ పై తీవ్ర స్థాయిలో దాడి చేస్తూ అతనిపై ఇద్దరు కలిసి వెంకటేష్ తో పాటు సాయి కిరణ్ ఇద్దరు కూడా దాడి చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి మరొక కానిస్టేబుల్ కూడా సంఘటన అంతా కూడా వీడియో చిత్రీకరించాడు. ఈ నేపథ్యంలో ఆ బాధిత కానిస్టేబుల్ వెంకటేష్ ఎవరైతున్నారో కీసర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో పోలీసులు విధి నిర్వహణలో ఉన్నటువంటి అధికారిపై దాడి చేయడం కేసు నమోదు అధికారులు 353 కింద కేసు నమోదు చేసి ఈ రోజు సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిని కూడా కోర్టులో హాజరుపరిచారు. కొద్దిసేపటి క్రితమే కోర్టు వీళ్ళిద్దరికి కూడా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ఆదేశించి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎవరైతే ఇంజనీరింగ్ విద్యార్థి ప్రస్తుతం ఎవరైతే దాడి చేసిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇంజనీరింగ్ బీటెక్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. మరోపక్క ఆ దాడి చేసిన సాయి కిరణ్ అవతో పాటు దాడి చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కూడా ఈమె సమీప బంధువుగా తెలుస్తుంది. విద్యార్థిని కూడా 14 రోజుల రిమాండ్ విధించడంతో వీరికి ఒకరిని యువతి ఎవరైతే ఉన్నారో ఆమెను సెంచరీ కూడా చేతి తరలించగా ఆ యువకుని మాత్రం చెల్లెపల్లి చేతి తరలించారు. ఈశ్వర్. థ్యాంక్ యూ వాసు.